అస్మద్గురుభ్యో నమః. రాబోయేది శ్రావణ మాసం. మనం కొన్ని తెలిసి తెలియని పనులు చేయడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. అందులోనూ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి మనం ఎక్కువ పూజలు చేస్తూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం. అటువంటి సమయంలో కొన్ని పనుల విషయంలో కనుక మనం జాగ్రత్త వహించినట్లయితే మనం చేసినటువంటి పూజలకి కానీ ప్రార్థనకి కానీ చాలా మంచి ఫలితం ఉంటుంది. ఆ పనులేంటో తెలుసుకోబోయే ముందు మా అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఏ పనులు చెయ్యకూడదు, మనం తెలియక చేసేటటువంటి అమంగళకరమైన పనులేంటి? చాలామంది కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఏం చేస్తారు? తెలిసి తెలియకుండా పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళ్తూ ఉంటారు. అలా కాళ్ళు దాటి వెళ్ళడం అస్సలు మంచిది కాదు. అలాగే భోజనాలు చేస్తున్నప్పుడు నలుగురు ఉన్నప్పుడు తింటే డైనింగ్ టేబుల్ మీద తినాలి, అంతేకాని ఒళ్ళో పెట్టుకుని మాత్రం అస్సలు భోజనం చేయకూడదు. అలాగే బట్టలు ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు ఉంటుంది కదా, ఆ మురికి నీరు శరీరం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు. బట్టలు జాడించేసాక ఆఖరి నీళ్లు ఏం చేస్తాం? కాళ్ళ మీద పోసేసుకుంటాం. అలా చేస్తే సర్వదరిద్రం అన్నమాట. భోజనం చేసిన తర్వాత వెంటనే స్నానం కూడా చేయకూడదు. అలాగే సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకును కూడా తెంపకూడదు. మంచం మీద కూర్చుని అస్సలు భోజనం చేయకూడదు. అంతేకాదు, మనం బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు, లోపల నుంచి బయటకు వెళ్తున్నప్పుడు, లేకపోతే ఇంట్లో గుమ్మాలు దాడుతున్నప్పుడు తుమ్ము వచ్చిందనుకోండి, గుమ్మం మీద అస్సలు తుమ్మనేకూడదు. గుమ్మం మీద కాళ్ళు పెట్టి నించోవడం అలాంటి పనుల అస్సలు చేయకూడదు. గుమ్మం అంటే గౌరీదేవి యొక్క స్వరూపం. అలాగే పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా, అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా అస్సలు గొడవ పడకూడదు. పిల్లలు ఎదురుగుండగా డబ్బుల విషయాలు కానీ, ఇంట్లో సమస్యల గురించి కానీ, భార్యాభర్తలు గొడవ పడడం కానీ అవి ఎప్పుడూ కూడా పిల్లలు ఎదురుగుండగా అస్సలు చేయకూడదు. అలాగే మనం ఏదన్నా చదువుతున్నప్పుడు కానీ, డబ్బులు లెక్క పెట్టేటప్పుడు కానీ నోట్లో ఉమ్మి తడి చేసుకుని లెక్క పెడుతూ ఉంటాం, పేజీలు తీస్తూ ఉంటాం. అలా ఎప్పుడూ చేయకూడదు. ఒక చిన్న కప్పులోనో మూతలోనో నీళ్లు పెట్టుకుని లెక్కించడం చాలా మంచిది. అంతేగాని డబ్బుకి మాత్రం ఎంగిలి ఎట్టి పరిస్థితులలోనూ అంటకూడదు. అలాగే స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉన్నా కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటారు. ఇప్పుడే కదా కట్టుకున్నాను, ఒక గంటే కదా వేసుకున్నాను అని. అలా అస్సలు చేయకూడదు. విడిచిన బట్టలు అంటే అది గంట వేసుకున్నా, 2 గంటలు వేసుకున్నా, సాయంకాలం దాకా వేసుకున్నా కూడా ఖచ్చితంగా అవి విడిచిన బట్టల కిందకే వస్తాయి. అందుచేత ఎన్నిసార్లు స్నానం చేస్తే అన్నిసార్లు ఉతికిన బట్టలే వేసుకోవాలి తప్పితే ఒకసారి వేసుకుని వదిలేసినటువంటి బట్టలు ఎప్పుడూ కూడా మళ్ళీ ధరించకూడదు. అలాగే స్త్రీలకి పడుకునే ముందు చాలామందికి గాజులు, చెవిదిద్దులు, తాళిబొట్టు, నల్లపూసలు ఇవన్నీ తీసేసి పడుకోవడం అలవాటుగా ఉంటుంది. అలాంటివి అమంగళకరమైన పని ఎప్పుడూ చేయకూడదు. చెవులకి కమ్మలు ఉండడం, గాజులు వేసుకోవడం, మెడలో నల్లపూసలు కానివ్వండి, తాళిబొట్టు కానివ్వండి, ఇవన్నీ కూడా మంగళ చిహ్నాలు. ఇలాంటి మంగళ చిహ్నాలు అన్నీ తీసేసి ఎప్పుడూ కూడా నిద్రించకూడదు. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం. అలాగే నేల మీద చూడండి, ఒక్కొక్కసారి మెతుకులో ఆహారమో ఏదో ఒకటి పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అలా నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కనేకూడదు. అలాగే పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా కుంకుమ బొట్టు ధరించే, లేకపోతే విభూదో కుంకుమ బొట్టో, స్త్రీలైతే కుంకుమ బొట్టు ఖచ్చితంగా ధరించాలి. విభూది కాకుండా కుంకుమ బొట్టు ధరించి అప్పుడు మాత్రమే పూజ చేసుకోవాలి. అలాగే సూర్యాస్తమయం సమయంలో చూడండి, మనం ఏం చేస్తామంటే వీధి తలుపులు తీసేయాలి, దొడ్డుగుమ్మం తలుపులు మూసేయాలి. అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న వాళ్ళకి కూడా వీధి గుమ్మం కాకుండా బాల్కనీ వైపు ఇంకొక గుమ్మం ఉంటుంది. ఆ తలుపులు వేసేసి వీధి తలుపులు తీసి మరీ సాయంకాలం పూట లైట్లు వేసుకోవాలి. ఇంట్లో అంతా కూడా దీపాలు పెట్టేవేళ వేసుకున్నాక మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ ఇల్లు ఊడవనేకూడదు. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే రోళ్ళు, రోకలి బండలు, పాత్రలు కడగకుండా అశుభ్రంగా అస్సలు ఉంచుకోకూడదు. అంటే రోళ్ళు, రోకలి బండలు మనం వాడట్లేదు, ఒకవేళ వాడితే కనుక వాటిని ఎప్పుడూ కూడా కడగకుండా అశుభ్రంగా ఉంచకూడదు. అలాగే
ఇల్లంతా ఊడ్చేశాక చీపుని నిలబెడతాం, అలా నిలబెట్టనే కూడదు. అలా సాయంత్రం సమయంలో పొరపాటును కూడా ఆసుర సంధ్య వేళ పొరపాటును కూడా నిద్రించకూడదు. అనారోగ్యంగా ఉన్నవారు, ముసలివారుకి దీంట్లో మినహాయింపు ఉంటుంది తప్పితే వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు కనీసం కూర్చుని ఉంటే చాలా మంచిది. చీకట్లో భోజనం చేయకూడదు. చీకట్లో ఎట్టి పరిస్థితులలోనూ భోజనం చేయకూడదు. అలాగే భార్యాభర్తలు సాయంకాలం సమయంలో సంసారం అస్సలు చేయకూడదు. మన స్త్రీలు ఏం చేస్తాం, మనం మంగళసూత్రాలకి దేవుడి బొమ్మలు, సేఫ్టీ పిన్నులు ఇలాంటివన్నీ తగిలిస్తూ ఉంటాం. మంగళసూత్రాలుగానే ఉంచాలి తప్పితే దానికి సేఫ్టీ పిన్నులు ఎట్టి పరిస్థితులలోనూ ఉంచకూడదు. పాడైపోయిన చెప్పులు, పగిలిన అద్దం ఇలాంటివన్నీ ఇంట్లో పెట్టకూడదు. ఎప్పటికప్పుడు బయట విసిరేయాలన్నమాట. అలాగే విసిరేయాలంటే చెత్త కుప్పలో పడేయాలి. అలా భోజనం చేస్తూ ఉండగా ఎవరో వచ్చారని చెప్పి మధ్యలో లేచి వెళ్ళకూడదు. అలా తల వెంట్రుకలు కానీ గోళ్ళు కానీ ఇంట్లో అస్సలు వేసుకోకూడదు. అలాగే పెరుగును, ఉప్పును వీటి దేన్ని కూడా ఎవరికి అప్పు ఇవ్వకూడదు. పెరుగును కానీ సాల్ట్ను కానీ ఎవ్వరికీ కూడా అప్పు ఇవ్వనే కూడదు. అలాగే చాలామంది భోజనం అయిపోయాక ఒక్కసారి ఒళ్ళు విరుచుకుంటారు. అలా ఎప్పుడూ కూడా ఒళ్ళు విరుచుకోకూడదు. గడప మీద పాదం పెట్టి వెళ్ళకూడదు. వికలాంగులను, దివ్యాంగులు అంటాం కదా, దివ్యాంగులను వేళాకోళం చేయడం కానీ, అవహేళన చేయడం కానీ, వాళ్ళని చూసి నవ్వడం కానీ చేస్తే చాలా 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 పాపం చుట్టుకుంటుంది. అలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. అలాగే మంగళవారం, శుక్రవారం ఈ 2 రోజులు కూడా పుట్టింటి నుంచి కూతురు అత్తవారింటికి అస్సలు వెళ్ళనే కూడదు. అలాగే అన్న, తమ్ములు, తండ్రి, కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు. బార్బర్ షాప్కి వెళ్ళి అందరూ కూడా మూకుముడిగా ఒకేసారి క్షవరం చేయించుకోవడం లాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. ఇంటికి అరిటాకు తెస్తే కనుక, అరిటాకులు ఇంట్లో వాళ్ళు ఎవరైనా వస్తే భోజనం పెడతాం కదా, ఒకళ్ళే వచ్చారనుకోండి, ఒక్క అరిటాకే తేకూడదు, 2-3 అరిటాకులు తేవాలి. ఒక్క అరిటాకు తెస్తే అశుభం. అందుచేత ఒంటి అరిటాకుని ఎప్పుడూ కూడా తేనే కూడదు. ఎవరికైనా భోజనాన్ని ఎడం చేతితో ఎప్పుడూ పెట్టకూడదు. ఎవరికైనా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నా కూడా ఎడం చేతితో ఎప్పుడూ తీసుకోకూడదు, ఇవ్వకూడదు కూడా. చాలామంది చూడండి, మజ్జిగ కవ్వం కనపడలేదని పెరుగును చేతితోటి ఇలా నలిపేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితులలోనూ పెరుగును చేతితో చిలికి మజ్జిగ చెయ్యకూడదు. అది చాలా ముఖ్యమైన గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. అలాగే కాళ్ళు కడుక్కునేటప్పుడు మడమలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తడిసేలాగా కడుక్కోవాలి. అంతేగాని అటు ఇటు కాకుండా పొడి పొడిగా ఉండేలాగా కాళ్ళు కడుక్కోకూడదు. కాళ్ళు శుభ్రంగా ముందు వెనక శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే కర్పూరాన్ని కూడా ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు. అలాగే తినేసిన వెంటనే పడుకోవడం, పెద్దల సమక్షంలో కాలు మీద కాళ్ళు వేసుకుని కాళ్ళు చాపుకుని కూర్చోవడం ఇలాంటివన్నీ కూడా చాలా దోషం. అలాగే ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లలకు కానీ ముత్తైదులకు కానీ పసుపు కుంకుమ ఇవ్వకుండా బయటికి పంపించకూడదు. చక్కగా ఇంటికి వచ్చిన వాళ్ళకి వీలైతే మీరు కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి పంపించండి, లేదా పసుపు కుంకుమ తాంబూలంలాగా పెట్టించి పంపించండి. కానీ ఖాళీగా ఎప్పుడూ కూడా ముత్తైదుల్ని ఒట్టి చేతులతో అస్సలు పంపకూడదు. అలాగే మీ గురువుగారు ఎవరైనా వచ్చారనుకోండి, గురువుగారు ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైనా తింటూ ఉంటే ఆ ఎంగిలి నోటితోటి గురువుగారితో అస్సలు మాట్లాడకూడదు. అలాగే ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని కూడా చూపించకూడదు. అలాగే వ్యసనపరులతోనూ మూర్ఖులతోనూ వాదోపవాదనలు అస్సలు చేయకూడదు. వాళ్ళు ఎవరైనా వాదిస్తే పక్క నుంచి వెళ్ళిపోవడం ఉత్తమం, కానీ వాళ్ళతో మాత్రం అస్సలు వాదించనే కూడదు. అలాగే పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా తూర్పు లేదా ఉత్తర దిశలలో మాత్రమే కూర్చుని చెయ్యాలి తప్పితే వేరే రకంగా కూర్చోకూడదు. మీరు కూర్చునేటప్పుడు తూర్పుకి అభిముఖంగా కానీ ఉత్తరానికి అభిముఖంగా కానీ కూర్చుని మాత్రమే చెయ్యాలి. అలాగే ఎప్పుడూ కూడా బొట్టు పెట్టుకునే విధానంలో కూడా చాలామంది చూపుడు వేలుతో బొట్టు పెట్టుకుంటారు, చూపుడు వేలుతో ఎదుటి వాళ్ళకి పెడతారు. మనం పెట్టుకునేటప్పుడు మధ్య వేలుతో పెట్టుకోవాలి, ఎదుటి వాళ్ళకి బొట్టు పెట్టేటప్పుడు బొటన వేలుతో పెట్టాలి, భగవంతుడికి బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వేలుతో బొట్టు పెట్టాలి. ఈ విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి. అలాగే సోమవారం మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకోండి, ఏదైనా పని జరగాలి, మీకు జరగట్లేదు, సోమవారం ఆ పని మీద బయటికి వెళ్తున్నారు, ఆ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో ఒక్కసారి ముఖాన్ని చూసుకుని వెళ్తే వెళ్ళే పనిలో విజయం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదే మంగళవారం ఏదైనా పని మీద బయటికి వెళ్తే నోట్లో బెల్లం వేసుకుని వెళ్ళాలి. అదే బుధవారం బయటికి పని మీద వెళ్తుంటే ధనియాలు నోట్లో వేసుకుని వెళ్ళండి, పనిలో
జయం జరుగుతుంది. అలాగే గురువారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకుని నములుతూ వెళ్తే కనుక ఆ పనిలో కార్యసిద్ధి కలుగే తీరుతుంది. శుక్రవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పెరుగు పంచదార మిశ్రమాన్ని కాస్త స్పూన్ తోటి నోట్లో వేసుకుని వెళ్తే పనిలో ఖచ్చితంగా అపజయం అన్నదే ఉండదు. అలాగే శనివారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి. ఆదివారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కిళ్ళి ఉండదు కదా, అలా తమలపాకైనా ఉంటుంది కదా ఇంట్లో, తమలపాకునైనా సరే నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళడం అన్నది చాలా శ్రేయస్కరం. కాబట్టి ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయంలో మనం గనక ఈ విధి విధానాలు పాటిస్తే మనకి అన్ని రకాలైనటువంటి అనుకూల శక్తులు, పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లోనే మనం చూస్తాం. లోకా సమస్త సుఖనో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.